ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యుత్ ఉద్యోగులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ సౌద వద్ద విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు మహాధర్నాకు దిగారు. పీఆర్సీ 2026 వేతన సవరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్న డిమాండ్ ఉంది. అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు, సాధారణ బదిలీలు వెంటనే చేపట్టాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యుత్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ విద్యుత్ సోదాలు పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమం నిర్వహించే కార్యక్రమానికి విద్యుత్ ఉద్యోగులు వేలాది సంఖ్యలో తరలివచ్చి తమ నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు ఇవాళ విద్యుత్ సోదాలో మహాధరణలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్గా మనం చూడవచ్చు, పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంత జేఏసీ చైర్మన్ ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ సమస్యలు ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేదు అనుకుంటున్నారు? మా ప్రధాన డిమాండ్ దాదాపు సంవత్సరం నుంచి యాజమాన్యానికి మేము మెమరాండం ద్వారా కానీ లేకపోతే డిమాండ్ నోటీసులు కానీ అందజేయడం జరిగింది. కానీ ఇంతవరకుగా వాళ్ళు కాలయాపన చేసుకుంటూ మా డిమాండ్లను నెరవేర్చకుండా మమ్మల్ని పిలిచి చర్చించకపోవడం బాధాకరం. అందుకొరకే కింద నుంచి ఏదైతే కార్మికులు కానీ, ఇంజనీర్లు కానీ, ఉద్యోగులు కానీ, ఆర్టిజన్స్ కానీ వారి యొక్క ఆవేశాన్ని మనం అణచివేయడానికి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ప్రధానంగా 14 డిమాండ్ల మీద నోటీసు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకపోవడం, కనీసం నోటీసు ఇచ్చి ధర్నా ప్రోగ్రాం ఇచ్చినా కానీ ఇంతవరకు పిలిచి చర్చించకపోవడం, మాట్లాడకపోవడం అనేది బాధాకరం. వాళ్ళు అందుకొరకే ఈరోజు ప్రోగ్రాం అనేది పెద్ద ఎత్తున దాదాపు 7,000 మందితో 10,000 మందితో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంకు మన 4 కంపెనీల నుంచి ఈ యొక్క ప్రోగ్రాం చేరుకోవడం జరుగుతుంది. మన ప్రధానంగా పీఆర్సీ కమిటీ అనేది మరి ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సిన కమిటీ మన కమిటీ కూడా వేయకపోవడం బాధాకరం. మరి అలాగే వైటీపీఎస్లో ఏదైతే యాష్ ప్లాంట్, కోల్డ్ ప్లాంట్ దాన్ని ప్రైవేటీకరణ ఏదైతే టెండర్ అవుట్సోర్సింగ్ టెండర్ పిలిచే దాన్ని ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ను మీరు వాయిదా చేసుకొని ప్రస్తుత పరిస్థితుల్లో బీటీపీఎస్ కానీ, కేటీపీఎస్ కానీ మరి తర్వాత ఈ యొక్క కేటీపీఎస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాంతోపాటు నిర్వర్తించాలని చెప్పి మేము యాజమాన్యానికి నిర్వహించిన మళ్ళీ అది కూడా పెండింగ్ పెట్టడం. ఆర్టిజన్కు ఒకటే సంస్థలో ఒకటే రూల్ ఉండాలి, అయితే సంస్థలో ఒకటే రూల్ ఉండాలి కాబట్టి టైంపర్ విత్ ఎంప్లాయీస్ ఎగ్జిస్టివ్ ఏముందో ఆ రూల్ను వర్తింపజేయాలని చెప్పి ఈపీఎఫ్ టు జీపీఎఫ్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో 2004 వరకు ఏదైతే పెన్షన్ రూల్ ఫెసిలిటీ ఉందో దాన్ని ఇక్కడ కూడా మన ఎల్సీ సెక్టర్ పెన్షన్ రూల్ ప్రకటించాలని చెప్పి మనం 14 డిమాండ్ నోటీస్ ఇవ్వడం ఇంతవరకు. మీరు ఇప్పటికి ఎన్నోసార్లు ఆందోళన చేశారు, నిరసనలు చేశారు, కానీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. దీన్ని ఎట్లా చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు యాజమాన్యానికి ఎన్నోసార్లు ఇచ్చినా కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, ఆర్టిజన్లకు 10 రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మెకు పిలిచి మాట్లాడి వాళ్ళ చర్చలకు కూడా అనుకూలంగా లేదు. దానికి ఆ పరంగా మేము కూడా ట్రేడ్ నుంచి కూడా మద్దతు తెలిపినా వాళ్ళు విత్డ్రా చేసుకుని వస్తే మేము చర్చ జరపడానికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ చర్చలు జరపకపోవడం, వాళ్ళకి రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నావో మళ్ళీ వారికి కూడా పిలిచి మాట్లాడుకో మమ్మల్ని కూడా మరి మేము ప్రోత్సహించి పంపించడం కానీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అయితే పడరు. దానిలో భాగంగా ఈ రోజు పవర్ జాగ్ నుంచి వాళ్ళ డిమాండ్ మేము ఇక్కడ పొందపరిచి ఆ డిమాండ్ నెరవేరే వరకు మేము కూడా ఈ యొక్క 14 డిమాండ్లు బట్టి దాన్ని కూడా ప్రయాణం చేసుకుంటూ ఆ డిమాండ్ నెరవేరాలని చెప్పి మన ప్రభుత్వానికి, యాజమాన్యానికి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా డిమాండ్ అన్ని 14 డిమాండ్ల మీద మాత్రం అన్ని నెరవేరుగా మాత్రం ప్రయత్నం చేసి ముందుకు పోతామని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మీకు స్పష్టమైన హామీ ఇచ్చింది, మా ప్రభుత్వం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇప్పుడు విస్మరించారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము అందుకొరకే మా ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే ఉందో ఆందోళన కార్యక్రమం చేపట్టాలని కానీ లేకపోతే నిరసన కార్యక్రమం చేపట్టాలని కింది స్థాయి నుంచి వస్తుంది. మేము నాయకులను కాదు, కింది స్థాయి నుంచి వస్తుంది ఆందోళన చేపట్టాలని చెప్పి. ఆ ఆందోళన చేపట్టే భాగంగానే మరి ఇన్నిసార్లు మేనేజ్మెంట్ ఇచ్చినా చర్చ జరగకపోవడం వలన ఈ రోజు ఈ యొక్క చలో విద్యుత్ సౌధ ప్రోగ్రాంలో దాదాపు 1000 సంఖ్యలో మంది వచ్చి ఈ రోజు ఆ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పి మీడియా ద్వారా తెలియపరుస్తారు. మనతో పాటు మరో జేఏసీ నేత ఉన్నారు. సార్ చెప్పండి, మీ సమస్యలు అట్లా దీర్ఘకాలికంగా ఉన్నాయి, ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, ఏమైనా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే మీ పైన ఎస్మా ప్రయోగిస్తామని భయపెట్టిస్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? విద్యుత్ సంస్థ ఇవాళ ఉట్టలేదు. ఇలాంటి సమ్మెలు ఎన్నో విద్యుత్ సంస్థలు గతంలో కూడా జరిగినాయి. అది యాజమాన్యం చేసే పాత్ర యాజమాన్యం చేస్తే, కార్మిక సంఘాలుగా మేము చేసే పాత్ర మేము చేస్తాం. ఈ సమ్మెలకు భయపడితే సంఘాలు నడపలేము కాబట్టి తప్పకుండా ఈ సమ్మె వాతావరణం ఎందుకు వచ్చింది, యాజమాన్యం స్పందించి న్యాయమైనటువంటి కోరికల కోసం చర్చలు పిలిస్తే ఎందుకు సాధ్యం కావు, ఏ డిమాండ్లో న్యాయం ఉంది అనేది చర్చిస్తే తెలుస్తుంది. మరి చర్చించకపోవడం అనేది నిజంగా డెమోక్రసీలో కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కార్మికుల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో అది మరి కార్మికుల ద్వారా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సంస్థ లోపల చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ 14 ఇష్యూస్ మేము డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో మేజర్గా 2024 నుంచి మాకు పీఆర్సీ రావాలి. మరి ఆ పీఆర్సీ మీద కేవలం కమిటీని ఏమంటున్నాం, ఇప్పుడు పీఆర్సీ అమలు చేయమంటారు. కమిటీ చేస్తే మాకున్న సాధక బాధకాలన్నీ కూడా ఆ కమిటీకి మేము నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైటీపీఎస్ లోపల 3 సంవత్సరాల టెండర్ పెట్టి
క్రమక్రమేణా వైటీపీఎస్ను ప్రైవేటీకరణ చేయడానికి అడుగులు ఇస్తున్నది. ఆడ రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. రెగ్యులర్ రిక్రూట్మెంట్ కాకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో మరి అవుట్ సోర్సింగ్ ఇవ్వడం అనేది ఒక రకంగా ప్రైవేటీకరణకు దారితీస్తున్నది. ప్రభుత్వం మీకు స్పందించడం లేదు. మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? మేము కార్మికుల లోపలి గ్రౌండ్ లెవెల్లో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం. ప్రతి జిల్లా ప్రతి డివిజన్ తిరిగి కార్మికులను చైతన్యపరిచి సమ్మె వైపు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని మేము తెలుస్తాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి ఈ విద్యుత్ సంస్థ చాలా ఇంపార్టెంట్ సెక్టర్ కాబట్టి విద్యుత్ లేనిదే ప్రభుత్వ ప్రగతి లేదు కాబట్టి మరి విద్యుత్ ఉద్యోగుల న్యాయమైనటువంటి డిమాండ్ల మీద తక్షణమే స్పందించాలి. ఈ సమ్మె దాకా దారి తీయకుండా ప్రభుత్వం తక్షణమే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం మరి న్యాయమైన కార్మికుల డిమాండ్లను కూడా పరిష్కరించాలి. ఇలా కార్మిక శాఖ మంత్రి కానీ విద్యుత్ శాఖ మంత్రి కానీ తక్షణమే స్పందించి ఈ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. మొత్తాన్ని చూసుకున్నట్టయితే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా జాప్యం చేస్తుందని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, మా 14 డిమాండ్స్ ఆ డిమాండ్స్ వెంటనే నెరవేర్చాలని. అటు యాజమాన్యాన్ని ఇటు ప్రభుత్వం ఎన్నిసార్లు వేడుకున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రభుత్వం గిట్ట పట్టించుకోవడం లేదు. ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ప్రభుత్వానికి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మాకు రావాల్సిన మా బకాయిలు మేము అడుగుతున్నాం తప్ప మీ ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నాం. ఖచ్చితంగా యాజమాన్యం కావచ్చు అటు ప్రభుత్వం కావచ్చు ఇప్పటి వరకు స్పందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.